నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. మరి ఈరోజు మనం మన కిచెన్లో క్యాబేజీ పచ్చడి, ఆలు ఫ్రై చేసుకోబోతున్నామండి. ఆలు ఫ్రై చాలా కొత్త పద్ధతిలో, అంటే నాకు తెలిసి ఇలాగా చాలా తక్కువ మంది చేసి ఉంటారు. మరి అది ఎట్లాగా అనేసి నేను చూపిస్తాను. ఇట్లాగా మేము దీన్ని ఉల్లగడ్డ అంటాం. ఇది ఆలు కదా, బంగాళదుంప, మేము ఉల్లగడ్డ అంటాం ఇటు పక్క. మరి దీన్ని ఇటు మనము బాగా చెక్క అంతా తీసేసుకొని ఇట్లాగా నేనంతా చెక్కు తీసేసి ఎట్లా కట్ చేసుకునేంత వరకు చూపిస్తాను. ఓకే, చూడండి, ఇలాగా కొంచెం లావు ఉండాలి. ఇది ముక్క ఫ్రై చేసుకునేటప్పటికి ఇంకా మరీ సన్నగా అయిపోతాయి. అందుకు కొంచెం లావుగానే కట్ చేసి పెట్టుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు ఏంటంటే కుక్కర్లో ఒక్క విజిల్ అంతా వచ్చేస్తానే తీసి కింద పెట్టేయాలి. పొయ్యి పైన కూడా ఉంచకూడదు. విజిల్ పూర్తిగా వచ్చేస్తానే పొయ్యి పై నుంచి తీసి కింద పెట్టేయాలా. అంటే పూర్తిగా ముక్క ఉడకకూడదు. కొంచెం వాటరు దీంట్లో మనం ఇప్పుడు ఉల్లగడ్డకు కొంచెం ఉప్పు పట్టాలి కాబట్టి నేను ఉల్లగడ్డకి కొంచెం ఉప్పు పట్టాలి కాబట్టి అట్లా వేసేసినాను. కొంచెమే ఒక చిన్న గ్లాస్ పైన వాటర్ వేసేసినాను. ఒక్క ఉడికే కదా ఉడకాల్సింది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన ఒక్క విజిల్ అంతే, అట్లా పెట్టేసి ఒక్క విజిల్ రప్పించేద్దాము. చూడండి, విజిల్ వచ్చేసింది. నేను ఒక్క విజిల్కి ఆపేచేస్తున్నా. ఇప్పుడు చూద్దామండి మరి ఉల్లగడ్డలు ఎట్లా. ఇది నేను కొంచెమే కదా వాటర్ వేసిన, ఏం లేవు కదా, కొంచెం ఒక 2, 3, 4 స్పూన్లు ఉంటాయి అంతే. ఇది ఎట్లా ఉడికిందనేది మీకు చూపిస్తాను. పూర్తిగా ఉడకలే కదా, గట్టిగా ఉంటుంది. ఇట్లా అన్నా కూడా ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే, చూడండి, కొంచెం గట్టిగా గుచ్చాల్సి వస్తుంది. అంటే ఒక్క ఉడికే ఉడకాల్సింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే చూద్దాం. కడాయి పెట్టి వేడి చేసినాను. కొంచెం దీనికి నూనె ఎంత ఎక్కువ పట్టదు. వేగిన తర్వాత కావాలంటే మనం ఆ నూనె తీసుకొని తర్వాత పప్పుకో రసంకో తర్వాత కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకుందాం అంతే. అసలు మీరు గమనించండి, ఆ వేసినది 1 లేదా 2 స్పూన్ల కన్నా ఎక్కువ అయిపోదండి. మరి ఇప్పుడు ఇట్లా వేసేసిన తర్వాత నూనె కాగాక కొంచెం అంత జీలకర్ర, కొంచెమే, ఎక్కువ అంతలే, కొన్ని ఆవాలు. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని దీంట్లో వేసిన నూనె ఏం అంత దండగ కాదండి, మళ్ళీ మనం వంచేసుకోవచ్చు. ఇట్లా బాగా ఎర్రగా 2 వైపులా కాల్ చేసుకోవాలా. తర్వాత ఏంటనేది చూపిస్తాను నేను. అప్పుడప్పుడు మనం అట్లా కొంచెం తిప్పుకుందామండి. కలర్ రెడ్గా వచ్చేస్తుంది. మళ్ళీ కొంచెం యామర్నామంటే దీన్ని గమనించుకోకుండా ఉంటే మళ్ళీ మాడిపోతుంది. కొంచెం జాగ్రత్తగా, ఎక్కువ కూడా కలిపెట్టకూడదు. ఆల్రెడీ ఒక ఉడికింది కాబట్టి కొంచెం అట్లా మీడియంలో పెట్టుకోండి. మరీ సిమ్లో పెట్టినా ఎక్కువసేపు పడుతుంది. కొంచెం మీడియంలో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటా అంటే అయిపోతుంది. మరి చూద్దామండి ఆలు ఎంత దాకా. నేను ఒకసారి ఒకవైపు తిప్పేసినాను. మళ్ళీ ఇప్పుడు రెండో వైపు కూడా చూద్దాం.
చూడండి అట్లా అన్ని వైపులా ఇట్లా ఎర్రగా కావాలి. మీరు ఒకసారి గమనిస్తే చూడండి, నూనె నేను వేసినది అదిగోండి కదా. ఇంకా కొంచెం ఎర్రగా రానిద్దాము. తర్వాత ఒక చిన్న ప్రాసెస్ అయిపోతుంది తాలింపు అంతే. ఏమండి చూద్దాము తర్వాత ఏం కలుపుతాను నేను దీంట్లో అనేది చూద్దాము. కొంచెం బాగా అన్ని వైపులా ఎర్రగా రానివ్వండి. మరి చూడండి ఇట్లా మనకు అన్ని వైపులా రెడ్గా రావాలి. వచ్చాక మళ్ళీ చూద్దాం. ఇప్పుడండి బాగా వేగిపోయినాయి అవి. నేను కొంచెం ఉప్పు, దానికి సరిపోయేటట్టు కారము, ఒక చిటికె పసుపు తీసుకొని ఇట్లా కొంచెంగా వాటర్ కలుపుకొని పెట్టుకోవాలి. నీళ్ళు కొంచెం వాటర్ కలుపుకొని అలా పెట్టుకుందాము. ఇంకా ఏమి దీంట్లో నూనె ఎంత నేను ఇంకొక గిన్నెలోకి వంచి చూపిస్తాను మీకు. చూడండి వంచుతున్నా. అంటే ఎక్కువ నూనె వేస్తున్నాము, ఎక్కువ డీప్ ఫ్రై ఏమో, మళ్ళీ ఏమన్నా ఉల్లగడ్డలు పడితే తీసుకుందాంలేండి. అట్లా అనుకునే పనే లేదు. ఓకేనా? ఈ విధంగా నేను నూనె కూడా తీసేసినాను కదా. చూడండి ఆ ఉల్లగా కూడా వేసేద్దాం. చూడండి ఏమీ కొంచెం ఇంకా లాస్ట్లో మరీ లేకుండా వేసేసినామంటే అడుగంటుతుంది కదా. ఇప్పుడు ఇదిలో మనం ఇది కలుపుకున్నాం కదా, కొంచెం ఘాటు వస్తుంది. కొంచెం చూడండి అట్లా వేసేసి ఇంకా కలిపేసుకోవడమే. జస్ట్ కోటింగ్ ఫామ్ అవుతుంది అంతే. వేసి ఒక 2 minutes. ఈ టైంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ కరివేపాకు కావాలా, కరివేపాకు ఉంటే బాగుంటుంది అంటే వేసేసుకోవచ్చు. లేదు కొత్తిమీర బాగుంటుంది కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. అట్లా మనకి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఆ పసుపు, కారం అవంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించవచ్చు. నేనేం చేస్తున్నా అంటే దీంట్లో ఉంది కదా ఇంకా కొంచెం, అదంతా కూడా ఇట్లా అనేసి వేస్తాను. ఇంకా దీంట్లో మీ ఆప్షన్ అండి. ఉప్పు, పసుపు, కారం నేను వేసిన. మీరు కావాలంటే ధనియాల పొడి, గరం మసాలా పౌడరు ఏం కావాలన్నా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్. నూనె కూడా మామూలుగా మనం వేసే ఫ్రైస్కి వేసేంత కూడా అవ్వదు. మళ్ళీ మనం వేగిన తర్వాత వంచేసుకొని దాన్ని దేనికన్నా తిరువాతలకి వాడుకోవచ్చు. నేను ఇంతే, ఇంకా నేనేం దీనిపైన కరివేపాకు ఏమే కానీ వేయను. కావాలంటే వేసుకోవచ్చు. అంతేనండి. మరి ఆలూ ఫ్రై రెడీ. మరి అటుపక్క ఉల్లగడ్డ వేగుతుంది. మనం క్యాబేజీ పచ్చడికి ఏమేమి కావాలా అనేది చూద్దామండి. చూడండి ఒకసారి. క్యాబేజీ అంటే ఎక్కువ పచ్చడి కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలా. ఇంట్లో ఒకరమో ఇద్దరమో, పిల్లలంతా దీనిలో తాకను కూడా తాకరు, పెద్దోళ్ళమే. మంచిది కానీ తినరు కదా మంచిది. టమాటాలు 2, కొంచెం అంతా కొత్తిమీర, ఎక్కువ వేయకూడదు. పచ్చిమిరపకాయలు, ఈ టమాటా, ఇంకా చింతపండు అట్లాగేం వేయమండి. ఈ టమాటాలకు సరిపోయినంత కారం, ఒక చిన్న ఎర్రగడ్డ, తెల్లగడ్డలు, జీలకర్ర, ఇంతే. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. నేను ఒక స్పూన్ అట్లా నూనె వేసేసి ఇందాక చూపించాను కదా పచ్చిమిరపకాయలు, టమాటాలు, అవి నేను వేయించేసుకుంటాను. ఇట్లా కట్ చేసుకొని మనం కొంచెం సేపు అట్లా హైలో పెట్టి, చెప్పాను కదా కొంచెం టమాటాలు వేసినప్పుడు కొంచెం ఉప్పు వేస్తే కొంచెం అంత
త్వరగా మగ్గిపోతుంది. మూత వేసుకుందాం. సిమ్లో పెట్టేస్తాను. సిమ్లోనే ఉంది ఆల్రెడీ. సిమ్లో పెట్టేసేసి ఇంకా ఇటువైపు మనం ఏం చేద్దామంటే ఈ క్యాబేజీ అవి కట్ చేద్దాం. ఇటుపక్క నేను ఎర్రగడ్డ ఇవి ఎట్లా కట్ చేయాలనేది నేను కొంచెం సన్నగా మనం ఆమ్లెట్లకు జరుగుతాము చూస్తారా, మేమైతే ఆమ్లెట్లకు సన్నగా ఇలా జరుపుకుంటాము. అట్లా క్యాబేజీ కూడా ఇదే మాదిరే ఉండాలి. క్యాబేజీ నేను ఎక్కడంతా వేయించనండి, అసలు పచ్చిదే. అసలు మనం చెప్తే కానీ అది క్యాబేజీ పచ్చడి అనే విషయం ఎవరికే కానీ తెలియదు అసలు. ఒకసారి ట్రై చేయండి. క్యాబేజీ అంటే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉన్న వాళ్ళకు క్యాబేజీ ఇంకా ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతుంది, అది చూసుకొని చేసుకోండి. బట్ క్యాబేజీ లావుగా ఒబెస్గా ఉన్న వాళ్ళకి చాలా మంచి ఉపయోగం అంట లావు తగ్గటానికి. చూడండి ఇట్లా నేను పైన లేయర్ ఒకటి తీసేస్తున్నా. తీసేసి దీన్ని కూడా సేమ్ మనం ఆనియన్ ఎట్లా కట్ చేసినామో అదే విధంగా కట్ చేయాలా. అంటే మనం నమిలేటప్పుడు మనం ఆనియన్ తింటుంటామా ఏం సంథింగ్ ఎల్స్, బట్ క్యాబేజీ స్మెల్ ఎక్కడే కానీ రాదు. మీకు ట్రై చేయాలి కొత్తవి ఏమన్నా చెప్తే. ఇప్పుడు మనము సలాడ్ ఇస్తారు కదా ఏదన్నా నాన్ వెజ్ స్టార్టర్కి, అట్లాగా మనకి ఏమన్నా అది క్యాబేజీ స్మెల్ తెలుస్తుందా చెప్పండి? తెలియదు కదా. సేమ్ అదే ప్రాసెస్సే అనుకుందాం. ఇట్లాగా చూడండి సన్నగా ఇది కూడా సేమ్ ఎర్రగడ్డలాగే ఆనియన్ ఏ షేప్లో అయితే కట్ చేసినామో ఇది కూడా అదే షేప్లో కట్ చేసేయాలి. ఇంకా ఈ మిగతాది కూడా నేను కట్ చేసేసుకుంటాను. చూద్దామండి మరి. బాగా కాలిపోయింది, వాసన కూడా బాగా వస్తుంది. చూడండి టమాటా అట్లాగా. ఇంకా ఇటు పక్కకు తిప్పేసి మనం ఘాటు ఆ ఫ్యాన్ వేస్తామంటే సౌండ్ వస్తుంది, అందుకు చూడండి ఇట్లాగా. హైలో పెట్టేసి అట్లా మూత వేసేసి ఆఫ్ చేద్దాము. క్యాబేజ్ పచ్చడి నూరుకుందాము. వేగిపోయినాయి కదా ఇవి, చూడండి ఒకసారి. ఇవి ఫస్ట్ పచ్చిమిరకాయలు వేస్తాను నేను. రోట్లోనే 2 నిమిషాలే, ఎక్కువ కరివేపాకు పచ్చడి నిన్న చేసినట్టు లేట్ ఏం కాదు. అట్లా పచ్చిమిరకాయలు వేసుకున్న తర్వాత మనం కొంచెమే కదా దాంట్లో ఉప్పు వేసింది, ఇంకొక కొంచెం ఈ పచ్చిమిరకాయలు నలగాలి కదా, అట్లా వేసేసి నేను 2 దంచులు దంచేస్తాను. 2 మినిట్స్ మీరు ఇట్లా చూస్తానగానే లైవ్లో అయిపోతుంది. ఇంకా లైవ్లో అంటే చూస్తుండగానే ఇంకా మళ్ళీ ఏం లేటే లేదు అస్సలు. పచ్చిమిరకాయలు కూడా బాగా వేగిపోయినాయి కదా, చూడండి అయిపోయింది. ఇంకా టమాటాలు వేసేద్దాం. చాలా ఈజీ, చాలా హెల్తీ. ఎవరికైనా క్యాబేజీ అలర్జీ, ఏదైనా గ్యాస్ ట్రబుల్స్ ఇట్లా ఉంటే తప్ప అదర్వైజ్ ఇది చాలా అంటే చాలా మంచిదంట. నాకు తెలియదు, ఒబెస్ తగ్గడానికి, ఒబెసిటీ సల్లార్లాగా తినచ్చు అంటారు. మనం అన్నంలోకి పచ్చడిలాగా కలుపుకొని తినేద్దాం అంతే. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ తెల్లగడ్డలు ఇవి చూపించాం కదా, తెల్లగడ్డలు జాగ్రత్తగా కొంచెం రోజు ఒక పచ్చడి అయితే నాకు ఉండాల్సిందే. ఏ కూర చేసినా, పప్పు చేసుకున్నా, సాంబారు,
చికెన్ ఫ్రైలు ఏం చేసుకున్నా పక్కనైతే ఇవి ఉండాలి. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెమే, ఎక్కువ అంత లేదు, అట్లా కొంచెం జీలకర్ర వేద్దాం. ఇప్పుడేం మెదుగుతుంది అనుకోకండి, మెదుగుతుంది. ఒక్క దంచేస్తే అయిపోయి. ఇప్పుడు మనం చూపించినది కదా ఎర్రగడ్డలు, ఈ ఎర్రగడ్డలు వేసేస్తున్నా. క్యాబేజీ మాత్రం రోట్లో వేసి దాంచకూడదు చెప్తున్నా. ఊరికెట్లా ఒక్క ముక్క. ఎర్రగడ్డలు దంచితే దాని ఫ్లేవర్ బయటికి వస్తుంది, క్యాబేజీ మాత్రం దంచకూడదు. ఈ కొత్తిమీర కూడా వేసి ఒక దంచుదాం. ఒక్కసారి ఎక్కువ అంతలే, ఊరికెట్లా. కదా ఇట్లాగా అంతా దంచేసిన తర్వాత నేనేం చేస్తాను చూడండి, క్యాబేజీ వేసి అంతా క్యాబేజీ వేసి బాగా కలపాల. దీన్ని అసలు దీంట్లో ఏం వేసినారు అనేది మనకు తెలియకూడదు. కొంచెం సేపు అట్లా పెట్టేద్దాం. తీసేస్తాను నేను ఇప్పుడు. చూడండి అట్లా అంతా తీసేసినాను అసలు. అంటే ఇంకా క్యాబేజీ పచ్చడి అయిపోయింది కదా, వేస్తున్నా క్యాబేజీ పచ్చడి. తర్వాత కొంచెం ఆలు ఫ్రై వేసుకొని చూడండి, తినండి మీరు కూడా. బాగా వేడి అన్నంలో ఈ క్యాబేజీ పచ్చడి తీసుకొని ఇట్లాగా, మనం కొంచెం టమాటా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇది అయితే చపాతీలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బా ఎక్సలెంట్ అసలు. చూడండి ఆలు ఆలు ఫ్రై కూడా ఖచ్చితంగా ఉప్పు, పసుపు, కారం, ఎక్కడ పసుపు వాసన రాలేదు లాస్ట్లో వేసినా కూడా. చాలా బాగుంది. మరి ఇటువంటి ఆలు ఫ్రై, ఇటువంటి క్యాబేజీ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.